ఇప్పుడు ఎంటర్ప్రైనర్ మనకి ఇప్పుడు మామిడికాయలు ఎక్కువ వస్తాయి, మామిడికాయ పచ్చడి చేస్తాం, కరివేపాకు ఎక్కువ వస్తుంది, కరివేపాకు పచ్చడి చేసుకుంటాము. ఇంకేదో టైంలో ఈ జొన్నలు ఉంటాయి, జొన్నలతోటి వాల్యూ అడిషన్ అనేది చాలా చాలా ఎసెన్షియల్ అదండి. ఓన్లీ ఎందుకంటే అండి ఇప్పుడు సంక్రాంతి వచ్చింది, అది మేము హైదరాబాద్లో అమ్ముతాం. సంక్రాంతి వచ్చేసరికి ఇక్కడుండే ప్రజానీకం కూడా ఎక్కువగా నాన్ వెజ్ వైపు వెళ్ళారు తినడానికి. తర్వాత ఏమో మిగిలిన వాళ్ళు కోసాకి వెళ్ళిపోయారు. ఆ 10 రోజులు మనకి సేల్స్ తగ్గిపోతుంది. ఆ టైంలో మనం వృధా కాకుండా మనం టమాటోలు ఉన్నాయంటే ఒరుగులు చేసుకోవాలి, మిర్చి ఏదైనా ఇలా సోలార్ డ్రైడ్ ప్రోడక్ట్స్ చేసేసుకొని అది పెట్టుకుని లీన్ సీజన్లో మళ్ళీ మనం అమ్ముకుంటూ ఉండాలండి. మనకి నెక్స్ట్ టైం ఒక్కోసారి గట్టి వర్షం పడినప్పుడు ఒక 15 రోజులు క్రాప్ సరిగ్గా రాదు, పూత రాలిపోయి, అటువంటప్పుడు ఈ టమాటో కానీ మిర్చి కానీ బెండకాయ కానీ ఈ సోలార్ డ్రైడ్ వెజిటేబుల్స్ పెట్టుకుంటూ ఉండాలి. ఇవన్నీ ఇలా ఉపయోగం అవుతుంది. ప్రతి రైతు కూడా ఎంటర్ప్రైనర్గా అయినప్పుడు, ఒక రైతే కాదు గ్రూప్ ఆఫ్ ఫార్మర్స్ అయినా కూడా ఎంటర్ప్రైనర్ అయినప్పుడే అందరికీ ఒక సక్సెస్ అనేది, స్టెబిలిటీ వస్తుంది. సక్సెస్ఫుల్గా ఫార్మింగ్ అనేది ఒక సక్సెస్ఫుల్ యాక్టివిటీగా మనం చూపించగలుగుతాం.